లేకపోతే ఓపెన్ లో పెట్టాలని వర్టికల్ కేటగిరీ కింద డిఫైన్ చేస్తుంటారు. మళ్ళీ దానిలో లోపలికి వచ్చేసరికి హారిజెంటల్ కిందకి వచ్చేసరికి ఉమెన్ కి వచ్చేసి ఆ ఏదైతే బీసీలో ఉమెన్ కి లేదా ఓసీలో ఉమెన్ కి జనరల్ లో లేదా ఎస్సీలో ఉమెన్ కి దాని కిందకి వచ్చేసరికి హారిజెంటల్ లో డిఫైన్ చేస్తుంటారు. 33% ఉమెన్ కి ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 4%, స్పోర్ట్స్ కింద 3%, ఎక్స్ సర్వీస్ మెన్ కింద 2%. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. వీటి గురించి కనీసం అవగాహన లేకుండా మాకు రాలేదు. అంటే నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాండి, నేనేం చెప్తున్నా అంటే ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిల్లా వైజు ఏదైతే డిఎస్సి అనేది జిల్లా వైజు మన మెరిట్ లిస్ట్ తీసుకొని ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా హారిజెంటల్ ఏదైతే మనకి లేయర్ ఉందో దీని ప్రకారంగా మనం దాన్ని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం హారిజెంటల్ పర్సెంటేజ్ లో మనం ఏదైతే పర్సెంటేజ్ ఇచ్చామో ఉమెన్ ఇప్పుడు 10 పోస్టులు ఉన్నాయి, 10 పోస్టుల్లో ఉమెన్ కి ఖచ్చితంగా 3 ఇవ్వాల్సిందే. సరే, అదే విధంగా వికలాంగులకి ఏదైతే వాళ్ళ పర్సెంటేజ్ కోటా ఉందో వాళ్ళకి ఇవ్వాల్సిందే, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. ఎవరైతే కామెంట్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 10 పోస్టులు ఉన్నాయి. రోస్టర్ ప్రకారంగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం సార్. అసలు కాదు మీరు రోస్టరు, హారిజెంటలు, తర్వాత వచ్చేసి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెట్టండి. నేను అడుగుతున్నది ఏంటి, ఒక్కరు అభ్యర్థి మాకు అన్యాయం జరిగింది, ఇదిగో ఇతను అర్హుడు కాదు అనే వాళ్ళని ఒక్కరిని తీసుకొస్తే సరిపోద్ది. ఇప్పుడు మీరు హారిజెంటలు తర్వాత వచ్చేసి మిగతా రోస్టర్ పాయింట్స్ ఇవన్నీ చెప్తే అర్థం కాదనమాట. ఒక్క నిమిషం. గతంలో రీసెంట్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఒక మేడం మాట్లాడారు అనమాట, చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఏంది స్పోర్ట్స్ కోటాలో ఎలా ఇస్తారని చెప్పేశారు. ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ అనేది పెద్ద క్రికెట్ ప్లేయర్, మనందరికి తెలిసిన వ్యక్తి. ఆయన ఎక్కడ తెలంగాణలో డిఎస్పీగా చేస్తా ఉన్నాడు. సో ఆయనకి ఏం ఎగ్జామ్స్ పెట్టి లేకపోతే ఇంకో దాని ప్రకారం పెట్టి చేశారు. స్పోర్ట్స్ కోటా అనేది వాళ్ళకి ఏదైతే మనం కేటాయిస్తామో దాని ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి పోస్టులు ఇవ్వాల్సిందే. వాళ్ళకి మెరిట్ లో ఉన్నారా లేకపోతే ఇంకో ఎక్కడ ఉన్నారా అని కాదు, వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే స్పోర్ట్స్ కోటా ప్రకారంగా ఎలిజిబిలిటీ అయితే వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. అదే విధంగా వీళ్ళకి ఈ రిజర్వేషన్స్ గురించి అవగాహన లేక ప్రజల్ని తప్పుదావ పట్టించే పనులు ఈరోజు చేశారు. మేము అదే చెప్తున్నాం, మా యువనేత నారా లోకేష్ గారు మీకు ఛాలెంజ్ చేశారు, మీరు రండి మేము ఓపెన్ గా మీతో డిస్కస్ చేస్తామని చెప్పేసి ఈ రోజు జంజీ అని చెప్పేసి అంతా తెల్ల జుట్టు వాళ్ళందరినీ అదే విధంగా ఉటికల్లోని తీసుకొచ్చి రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్.